హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య ఎన్ఎస్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ సమ్మర్ ఎండింగ్ వచ్చేసింది మనకి, అయినా కూడా ఎండలు ఏమాత్రం తగ్గలేదనుకోండి. ఏమవుతుంది అంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే డీజే ఇల్లులో ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది కదా, వస్తువుని కొనడం కాదు మెయింటైన్ చేయాలి అన్నట్టు. అలాగే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్రొడక్ట్ ఏదైనా సరే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. అలా ఇప్పుడు మా ఏసీ ఏమైంది అంటే, మేము ఈ ఇంటికి వచ్చి ఇది 3rd ఇయర్ నడుస్తుంది. వచ్చిన కొత్తలో ఇది తీసుకొని కూడా 4 ఇయర్సే అవుతుంది అనమాట. గ్యాస్ అయిపోయిందనమాట. మేము అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు సరిగ్గా పెట్టకపోవటం వల్ల గ్యాస్ లీకేజ్ ఉండి ప్రాబ్లం వచ్చిందనమాట. సో మేము ఒక 1.5 ఇయర్ బ్యాక్ అని శుభ్రంగా క్లీన్ చేయించేసి గ్యాస్ పెట్టించేసామన్నమాట. అంతా బాగానే ఉంది. లాస్ట్ సమ్మర్ వాడుకున్నాము, ఈ సమ్మర్ కూడా వాడుకున్నాము. ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఈవెన్ 22లో పెట్టినా కూడా మనకి కూలింగ్ రావట్లేదు అనమాట. భయం వేసింది మాకు. ఏంటి గ్యాస్ అయిపోయిందా, 1 ఇయరే కదా వచ్చింది. గ్యాస్ అంటే పెట్టించడం 3000 లేదా 3500 తీసుకున్నట్టున్నారు, నాకు గుర్తులేదు. సో అందుకని చెప్పి భయం వేసి వద్దు వేరే అంటే లోకల్ టెక్నీషియన్ని పిలుస్తుంటే లాస్ట్ టైం అలా జరిగిందనమాట. సో మేమంటే చేంజ్ అయ్యేటప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అలా చేయించుకోవడం వల్ల అలా లీకేజ్ ఇదంతా అయిందని చెప్పి నెక్స్ట్ లాస్ట్ టైం చేయించుకున్నప్పుడు మేము తీసుకుంది ఎల్జీ అనమాట. వాళ్ళకి చెప్పి పిలిపించి చేయించాము. సో లాస్ట్ టైం అయితే అలా అయిపోయింది. ఈ ఇయర్ ఇప్పుడు కూడా ఏసీ కొంచెం కూలింగ్నెస్ తగ్గింది అని చెప్పి భయం వేసి మళ్ళీ ఏం చేసాము అంటే, ఈవెన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్లో అర్బన్ టెక్నీషియన్స్ అని ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్, ఏసీ రిపేర్స్ ఇవన్నీ చేస్తారనమాట. సో దాంట్లో బుక్ చేసుకున్నామన్నమాట. వైరస్ చెక్ అండ్ డీప్ క్లీనింగ్ అని చెప్పి అది బుక్ చేసుకున్నాము. మాకు అరౌండ్ 1300 పడిందనమాట. వాళ్ళు చెక్ చేశారు కూడా అండి. ఏంటి అంటే ఏసీ అదే మాకు గ్యాస్ అయిపోయింది అని నేను అనుకున్నాను కదా, అలా కాదంట. మనకి ఎప్పుడైతే ఎయిర్ అంటే గాలి రావడం ఆగిపోతుందో ఏసీలోంచి అప్పుడు కూలింగ్ అనేది అంటే గ్యాస్ అయిపోయిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత డస్ట్ పట్టిందంటే నాకు అప్పుడు అనిపించింది, మనం ఊడుస్తున్నప్పుడు ఎంతో కొంత ఫ్యాన్ ఇలా అంటూ ఉంటాం కదా, ఫ్యాన్ని మనం ఎప్పటికప్పుడు అంటూ ఉంటూనే ఫ్యాన్కి ఎంత డస్ట్ పడుతుందో ఏసీని మనం అలా క్లీన్ చేయడానికి ఉండదు. మా ఏసీకి అయితే లేదు, పైన ఒక నెట్ ఒక్కటే ఉంది. ఆ నెట్ ఒక్కటే ఎప్పుడైనా తీసి ఇలా పైన ఉన్న డస్ట్ అంతా తీసేస్తాము. బయటికి వెళ్ళి అంతవరకు పైన క్లీన్ చేయగలం అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఏసీ పైన డొప్పంతా తీసేసి ఆ లోపల డస్ట్కి కవర్ వేసి, ఈ వీడియోస్లో చూస్తూ ఉంటారు చూడండి, కవర్ వేసేసి లోపల వాటరింగ్ చేసేసారు. వాటర్తోనే క్లీన్ చేశారు. బయట అవుట్డోర్ దానికి కూడా వాటర్తో క్లీన్ చేశారనమాట. చూడండి ఎంత మురికి నీళ్ళు అంటే కాలువలో నీళ్ళు లాగా వచ్చాయన్నమాట. చెప్పకూడదు కానీ నేను లాస్ట్ పిక్చర్ కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అని. చాలా అంటే చాలా దుమ్ము మట్టి అసలు ఎంత ఉంటే అంత డస్ట్ ఉంది. అందుకే స్లో అయిపోయింది అనిపించింది. గ్యాస్ బాగానే ఉందన్నారనమాట. అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యి ఈసారికైతే అది కానిచ్చేసాము. ఇప్పుడు ఈ ఒక 2 మంత్స్ నెక్స్ట్ ఇయర్ సరిపోతే ఆ పై ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ చేయించుకోవచ్చులే అనుకున్నాము. సర్వీస్ అయితే బాగుందండి, మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి ప్లే స్టోర్లోనే ఉంది అర్బన్ అని, లేదా గూగుల్లో కూడా డైరెక్ట్గా మీరు చేయొచ్చు. చూడండి ఈ వీడియో ఎంత కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అర్బన్ టెక్నీషియన్స్ అని ఉంటుంది, ట్రై చేయండి. ఎందుకంటే దాదాపు ఇంతకుముందు అంటే ఎవరిని నమ్మచ్చు నమ్మకూడదు అని అలా అనిపించేది కదా, ఎవరినైనా పిలవాలంటే. లాస్ట్ టైం మేము అలా ఫేస్ చేయడం వల్ల సో డైరెక్ట్గా యాప్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇలా చేయించామన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.